2 Samuel chapter 6 verse 21. యెహోవా సన్నిధిలో నేను ఆరాధించాను, యెహోవా సన్నిధిలో చేశాను. దావీదా, ప్రజలు చూస్తూ కనిపించలేదా, మీకాలు కనిపించలేదా అంటే ఆయన అంటాడు, నాకు వాళ్ళు ఎవరు కనిపించలే. అదేంటయ్యా అంటే, వాళ్ళే కనిపించుంటే నన్ను నేను మర్చిపోయి మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించేవాడిని కాదు. నిజమైన ఆరాధికుడు దేవుణ్ణి ప్రేక్షకునిగా మాత్రమే చేసుకుంటాడు. మనుషుల్ని ప్రేక్షకులు ఎప్పుడు చేసుకోడు. మనుషులు నన్ను విస్మరిస్తారేమో, నన్ను దూరం చేసుకుంటారేమో, నన్ను ఎగతాళిగా చూస్తారేమో, మనుషులను అపార్థం చేసుకుంటారని చెప్పి వారు దేవుణ్ణి ఆరాధించే క్రమాన్ని ఏం చేస్తారండి, మర్చిపోతారు. ఈరోజు ప్రియ సోదరి ఈరోజు మీకాలు భార్యలాగా దేవుని సంఘం అలా అయిపోయిందా? ఒక భార్య ఒక భర్తను అపార్థం చేసుకున్నట్లుగా సంఘము దేవుని ఏం చేసిందట, అపార్థం చేసుకుంది. ఏ ప్రాంగణంలో? ఆరాధన ప్రాంగణంలో. అందుకొరకు ఈరోజు ఎందుకు నువ్వు దేవుని అపార్థం చేసుకున్నావంటే, నీ యొక్క ప్రేక్షకులు ఎవరు? ఈరోజు ఒకవేళ దేవుడి ప్రేక్షకుడైతే మిగతా వాళ్ళని ఐ డోంట్ కేర్ అంటావు. ఈరోజు మిగతా వాళ్ళందరినీ పట్టించుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే నీ ప్రేక్షకులు ఎవరు? దేవుడు కాదు.